అమరావతి హై వోల్టేజ్. సో మనం చూసాం. సో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అండ్ రీసెంట్ గా నిన్న కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా. సో అసలు ఈ రాజకీయ రభస రాజధానికి హాని, అక్కడ రైతులకి నష్టం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎలా చూడండి? అమరావతిలో మన జరిగిన పరిణామాలు అవాంఛనీయమైనవి. అంటే రాజధాని మళ్ళీ పట్టాలు ఎక్కాలి, ఏదో నిర్మాణం జరగాలి. చంద్రబాబు చెప్తున్నట్టు ప్రపంచ స్థాయి ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ ముందు ఒక 10-12 ఏళ్ల నుంచి అలా ఉన్న రాజధాని పూర్తి కావాలి కదా. ఆ ప్రక్రియ జరుగుతుంది. అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా రైతులకు సంబంధించి. వాళ్ళ ప్లాట్లు ఇవ్వడంలో కానీ, పరిహారంలో కానీ, రోడ్ల కోసం తీస్తున్నది కానీ ఇవ్వని వాళ్ళు, ముఖ్యంగా పెనుమాక ఉండవాలి. వీళ్ళు గతంలో కూడా మేము భూములు ఇవ్వము, మాకు కావాలంటే రోడ్డు వరకు ఇస్తాం కానీ మిగిలినది మేము ఇవ్వమని చెప్తున్నారు. నిన్న గతంలో 2-3 సార్లు సమావేశాలు జరిగినప్పుడు కూడా వీళ్ళు బహిరంగంగానే చెప్పారు. మీడియా అంతట్లో కూడా అది వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా, పెమ్మసాని చంద్రశేఖర్, నారాయణ, శ్రావణ్ కుమార్, అలాగే సిఆర్డీఏ కమిషనర్ వీళ్ళందరితో కమిటీ కూడా వేశారు. రైతుల మాటలు సమస్యలు పరిష్కరించండి అని ఇలాంటి విధంగా. కాబట్టి సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో గతంలో వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు అని చెప్పి మొత్తాన్ని ఆపేసింది కాబట్టి జగన్ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీకి ఇక్కడికి వచ్చే అర్హత లేదన్నది వాళ్ళ మాట. ఏమనాలి, కొంతమంది రైతులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం ముఖ్యంగా. కానీ రైతులేమో ఎవరు బాధల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈసారి పాలించిన వాడే ఓడిపోతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ కదా ప్రతిపక్షంలో ఉంటుంది. మళ్ళీ అంతకుముందు మీరు ఇదే చేశారా అంటే ప్రజాస్వామ్యంలో ఉండే సూత్రమే అది. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఆయన అప్పుడు విన్నాడు, మీకు తోడుగా ఉంటాను ఏదో చెప్పాడు. మొత్తాన్ని మొన్న వాళ్ళు రైతుల ఫిర్యాదు ఏంటి, మేము భూములు ఇవ్వకపోయినా మా భూముల్లోకి నీళ్లు వదులుతున్నారు, మమ్మల్ని ఒత్తిడి గురి చేయడం కోసం కొండవీటి వాకు నీళ్లు వచ్చేటట్టుగా చేస్తున్నారు, మేము ఇవ్వని భూముల్లో కమర్షియల్ ప్లాట్లు, మేము రిటర్నబుల్ ప్లాట్స్ వేసి ఇస్తున్నారని వాళ్ళ ఫిర్యాదు. ఈ ఫిర్యాదు వినడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని రైతుల పేరుతో రైతుల చాటున తెలుగుదేశం వాళ్ళు, టీడీపీ వాళ్ళు వచ్చి దాడి చేశారని వైసీపీ వాళ్ళు దాడులు చేశారు. అక్కడ పగిలింది, ఓ పోలీసు కూడా గాయాలు తగిలి, ఇదంతా కనిపిస్తుంది. సరే, గూండాలు అనేది ఒకటైతే అక్కడ ఉన్న పరిస్థితి ఇంకొకటి. గతంలో మీరు చేశారు కదా, ఇప్పుడు జేఏసీ ప్రదర్శనలను పోలీసులను ప్రయోగించారు, లాఠీ చార్జీలు జరిగాయి, లేదా మహిళలకు సంబంధించి కొంత నిర్బంధం చేశారు, దాన్ని అందరూ ఖండించారు. ఇంకా అందులో ఖండించడం ఓడించారు కదా ఘోరంగా 11 స్థానాలు ఇచ్చి. అక్కడ కూడా అంతకుముందు ఓడించిన లోకేష్ ను గెలిపించారు కదా. కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేసారు. ఆ దశ అయిపోయింది. 2 ఏళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన తర్వాత అమరావతి ఏ దశలోకి వచ్చింది, సమస్యలు ఏంటి అనేది రాదా చర్చ? ఇవి వచ్చినప్పుడు తెలుగు వైసీపీ కానీ లేదా ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా, ఏ సంఘం అయినా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులతో పాటు వాళ్ళు మేము పిలిస్తే వచ్చారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళని ఆపడము, అక్కడ దాడి అన్నారు. గొడ్డల పార్టీ ఇప్పుడు మాదా మీద అని కూడా అనటం జరిగింది అంబటి రాంబాబు. అదే ఈ మాట పోటాపోటీ మాటలతో ఫలితం ఏంటి? సూర్య చకువాసి పేరే పెద్ద మనిషి, అమ్మకి ఎత్తరా చెప్పుల గంపని సామెత. అట్లా వీళ్ళు చెప్పుకొని చివరికి అమరావతి ప్రయోజనం కదా దెబ్బతింటుంది. నా పాయింట్ ఏమంటే, ప్రజాస్వామికంగా రానివ్వండి, వాళ్ళు పరిశీలించుకుంటారు, వెళ్తారు. అధికారం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. మీరు అనుకున్నదే అమలు జరుగుతుంది. ఇప్పుడు మావిగన్ అమలు కాదు కదా, తాడు పొంగడం లేదు. మావిగన్ ఏమవుతుంది? సో మావిగన్ అంటారా, రానివ్వకుండా ఎంతకాలం ఉండగలరు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆపలేరు కదా. వీళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు రైతులు. అమరావతి ఏ కారణం వల్ల అయితేనేమి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అది గ్రహణం పడి రావాల్సిన అభివృద్ధి రాలేదు. ఇప్పుడైనా కొంత నిర్మాణం జరుగుతుందంటే, ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు వస్తే, ఇప్పుడు ఇలాంటి దాడులు వస్తే, ఇప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. నా ఆందోళన అమరావతి గురించి. ఆ కాస్త అభివృద్ధి కూడా ఆగిపోతుంది, ఒక ఇమేజ్ పాడవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. రేట్లు ఎలా పెంచాలి, పెంచుకుందామని చూసేవాళ్ళు ఉంటారు, రేట్లు ఎలా తగ్గిద్దామని చూసేవాళ్ళు ఉంటారు. రాజకీయంగా రకరకాల శక్తులు ఉంటాయి. అటువంటిప్పుడు అక్కడ ప్రశాంతతను, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవటం ముఖ్యం తప్ప ఒకరి మీద ఒకరు పోటీ పడిపోయి వాతావరణం తెస్తే ఏం లాభం? ఇప్పుడు అది అయిన తర్వాత కేసులు కూడా పెట్టారు. ఆ రోజు అంబటి రాంబాబు ఇంకొక ఆయన వీళ్ళు వచ్చి చేశారని ఒకరి మీద SC ST కేసు పెట్టారన్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద. వాళ్ళు అనేది ఏంటి, మా మీద కేసులు తీవ్రంగా పెట్టారు, వాళ్ళ మీద ఏమో సింపుల్ గా పెట్టారని. ఇంకొకటి ఏంటి, హోంమంత్రి గారు మాట్లాడారు, అనిత గారు. తెలుగుదేశం నాయకులు చాలా మంది, మంత్రులు చాలా మంది మాట్లాడారు. తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళే
అమరావతికి వచ్చిన వాళ్ళలో ఉన్నారు. సార్ తెలుగుదేశం పార్టీ మీ ఆఫీస్ సార్, అమరావతి ఎవరి ఆఫీస్ కాదు అది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయితే వైసీపీ ఆఫీస్ దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అమరావతికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు ముడి పెడతాయి ఎట్లా? కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రభుత్వం ఏదున్నా, ఇంకో పెద్ద ప్రశ్న, 2 ఏళ్ళు అయిన తర్వాత అమరావతి వేగం సరిపోలేదని ఇప్పుడు నేను చూపించిన పత్రికల్లోనే రాశారు. ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కమిషనర్లను ఎందుకు మ్యూజికల్ చైర్స్ లాగా 4 కమిషనర్లను మార్చారు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. రైతులు ఏమనెత్తున్న ప్రశ్నలు నిజమా కాదా? ఇప్పుడు రోజు భూములు ఈ రోజు కూడా పెద్ద జాబితా ప్రకటించారు. కేబినెట్ జరిగిందంటే 10 సంస్థలకు 20 సంస్థలకు భూములు ఇస్తున్నారు. నాదెళ్ల మనోహర్ కూడా ఇలా ఈ కాకుండా వేరే చేస్తే మంచిదేమో హోటళ్లకు అంటే కూడా చంద్రబాబు వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు వస్తారని అన్నట్టుగా కూడా మనం వార్తలు చూసాం. అటువంటి అప్పుడు రైతుల పట్ల అదే ఔదార్యం ఎందుకు ప్రకటించట్లేదు? మీరు రైతులకు న్యాయం చేస్తే రైతులే వచ్చి బలపరుస్తారు కదా. ఈ ఉద్రిక్తతలు ఘర్షణలు ఎందుకు అసలు? కాబట్టి 1000 కోట్లు కూడా తీసుకొచ్చి అభివృద్ధి పేరుతో 1000 కోట్లు కూడా దారి మళ్లిస్తున్నారని చెప్పి వైసీపీ ఆ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అవినీతి జరిగింది, మేము అవినీతిని అడ్డుకుంటున్నాం, కానీ అమరావతిని ఈ రైతే చెప్తున్నారు మేము పిలిస్తే వచ్చారు అని. మాజీ ముఖ్యమంత్రినో లేదా మాజీ ఎమ్మెల్యేలను మంత్రులను పిలవచ్చు, రాకూడదు ఇంకా శాశ్వతంగా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పవన్ రాకూడదు, అక్కడ వీళ్ళు రాకూడదు, ఇది పిలిస్తేనే వచ్చారు వాళ్ళంతా వాళ్ళు కాదు. సామిరెడ్డి అనే రైతు చేనుకి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీసాడు, 2 వైపులు వాగుంది. ఆయన చేనుకి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకి దగ్గర కాలం దొంకొచ్చారు. దగ్గర కాలం దొంకొస్తే వడ్లు పడుతున్నాయి. వడ్లు పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీల్లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. ఈ రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. ఈ విధంగా మన వైసీపీ వాళ్ళ చాలా మంది వచ్చి ఇట్లా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని చెప్పారు. కొద్దిమంది వెళ్ళారు, ఓకే వైసీపీ అంతకుముందు ఆపిందని కోపం కూడా ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారా, వాళ్ళు వచ్చారు. వస్తేనే ఏమైపోతుంది, ప్రభుత్వాన్ని కాదని ఏం చేయలేరు కదా. జస్ట్ మేము చూడడానికి వచ్చాము. ఇప్పుడు ఉద్రిక్తత పెరిగితే ఎవరికి నష్టం? అందుకే నేను అంటున్నా అమరావతిలో ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది. కుట్ర ఎవరిది? ఈ కుట్ర ఎవరికి నష్టం చేస్తుంది? కుట్ర ఖచ్చితంగా రైతులకు నష్టం చేస్తుంది, కుట్ర ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం చేస్తుంది. అది ఇది చేసి మళ్ళీ వైసీపీ వాళ్ళే అడ్డుపడ్డారు అనేది స్లోగన్ అయితే, లేదా వైసీపీ వాళ్ళే మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్తే, మళ్ళీ వైసీపీ టీడీపీ రచ్చలాగా రాజధాని మారిపోతే రైతులకు ఏం లాభం అండి? భూములు ఇచ్చిన రైతులకు ఏం లాభం? పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ఏం లాభం? అక్కడ చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులు, అసలు జీవితం అంతా డిస్లొకేట్ అయినటువంటి వాళ్లకు మళ్ళీ దాన్ని మొత్తాన్ని ఒక చోటికి చేర్చి ఒక వాతావరణం తీసుకురావడానికి బదులు ఒకరి మీద ఒకరు పోటీ పడి తిట్టేసుకొని చేస్తే, లేకపోతే ఇప్పుడు రాళ్ళు విసరడం అవి కనిపిస్తుంది. ఎవరు విసిరిన రాయే కదా, ఎవరిదైనా దెబ్బ తగులుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇది పంతాలకు సమయం కాదు, పంతాలకు రాజధాని బలి కాకూడదు. రాజధానిలో ప్రశాంతత కావాలి, పంతాలు కాదు. రాజధానిలో కావాల్సిన ప్రశాంతత కావాలి. ఒకవేళ వైసీపీ వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు ఉంటే ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, లేకపోతే కేంద్రానికి ఇచ్చి వచ్చారు కదా, మొన్న చెయ్యండి. మీరు అన్ని 5 ఏళ్ల అధికారంలో ఉన్నారు, ఏం ఆధారాలు ఉన్నాయో ప్రజల ముందు చెప్పండి. ఒకటి చెప్తున్నారు భూములు, ఇంకొకటేమో రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవి రెండు మీరు ప్రజలకు చెప్పండి, అంతేగాని ది టెన్షన్ పెంచకూడదు. అమరావతిలో టెన్షన్ మటుకు ఏమాత్రం అక్కడున్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఇప్పట్లో జరగదేమో అన్న అనుమానం అండి. ఇప్పుడు దీనివల్ల నేను ఒకటి చెప్తున్నా, బాగా మోతుబర్లు, బాగా ఆర్థిక పుష్టి ఉన్న వాళ్ళు, మామూలు చిన్న చిన్న మనుషులు, మధ్యతరగతి రైతులు, అక్కడ బతికే వాళ్ళు, వాళ్ళందరూ హతాశలు అయిపోతారండి. మళ్ళీ మొదటికి వచ్చిందే ఒక మళ్ళీ నెగిటివ్ ఇది కనుక మొదలైతే చాలా కష్టం కలుగుతుంది. మెయిన్ ఉన్న టీడీపీ గెలిచినప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అమరావతి, ఈసారి ఖచ్చితంగా రాజధాని అయిపోతుందని చాలా ఖచ్చితంగా నమ్మారు. ఉంది కదా అది మూడు రాజధానుల. మేము ఇప్పుడు కూడా నేను పొద్దున్న చూస్తున్నా అవినాష్ దేవిని ఆయన మాట్లాడుతున్నాడు, మేమే అమరావతికి వ్యతిరేకం కాదు, అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అదే దాని మీద చేయండి మీరు, దాంట్లో ఎవరు కాదంటారు. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చొరవ తీసుకొని అక్కడ అప్పుడు కూడా వెళ్ళాడండి 2016 అప్పుడు కూడా వెళ్ళి ఇస్తేనే తీసుకోండి లేకపోతే వద్దన్నాడు పవన్. నేను అప్పుడు అమరావతి అడుగులేటు అని జగన్ రాకముందే ఒక పుస్తకం రాశాను, అప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా ఉంటుంది దాంట్లో. అప్పుడు కూడా జగన్ రానివ్వలేదు, ఆయన వస్తే పసుపు నీళ్ళు చల్లలేదు తెలుగుదేశం వాళ్ళు, జగన్ కాదు. ఈవెన్ ఆ మేధా పాట్కర్ లాంటి వాళ్ళు వస్తే కూడా ఆపారు. ఇప్పుడన్నా ఏదో అప్పుడు కూడా ఆపారు. కాబట్టి అమరావతి అనేది రాజకీయంగా ఏదో ఒకరిది అనే వాతావరణం నుంచి బయటికి రావాలి. అందులో కూడా అందరు కాదు, మళ్ళీ చిన్న రైతులు, పెద్ద రైతులు, ఈ సమస్య కూడా చాలా ఉంది. దీన్ని తప్పకుండా ఈ ప్రశాంతత తప్ప ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. టెన్షన్ అనేది మళ్ళీ వచ్చే పరిస్థితి మటుకు ఏమాత్రం మంచిది కాదు.
ప్రభుత్వం, పోలీసులు, సిఆర్డీఏ కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర ఎందుకని వహించరు? కేంద్రం రాజధానికి సహాయం చేస్తారని చెప్పింది, చేస్తుంది కదా. వాళ్ళు కూడా ఒక పెద్దన్న పాత్ర తీసుకొని ఇలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకు చేయకూడదు? మీరు ఫిర్యాదులు ఉంటే స్వీకరించండి, సహాయం చేయండి.